హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి స్వచ్ఛమైన గేదె పాలతో గడ్డ జున్ను. ఇంతకుముందు మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో జున్ను ప్రిపరేషన్ చూపించాను. ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో ఈ గడ్డ జున్నును ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఈ జున్ను హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎంత తిన్నా ఏమీ కాదు. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కు ఇంకా మంచిది. జున్ను పాలు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేసుకోండి. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆంధ్ర స్టైల్లో ఈ గడ్డ జున్నును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ గడ్డ జున్ను ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ జున్ను పాలు తీసుకోవాలి, నార్మల్ పాలను కూడా తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నిండుగా జున్ను పాలను తీసుకోండి. అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు నార్మల్ మనం రెగ్యులర్గా వాడే పాలను కూడా ఈక్వల్గా తీసుకోవాలి. జున్ను పాలు కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు, కానీ నార్మల్ పాలను మాత్రం తీసుకోకూడదు. రెండు సమాన పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత అదే గ్లాస్ తోటి 1/2 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని కానీ బెల్లం పౌడర్ని కానీ ఇందులో వేసి పూర్తిగా బెల్లం పాలలో కలిసేలా చక్కగా కలపాలి. మనం ఇక్కడ తురిమిన బెల్లం వేసాం కాబట్టి కలపడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా చేత్తో కలిపేసుకొని మరొక పెద్ద బౌల్లో పెట్టేసుకొని స్ట్రెయినర్తో ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేయండి. ఇలా కొంచెం షుగర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసేసి చక్కగా కలిపేసి, మనం తీసుకున్న జున్ను పాలు నార్మల్ పాలు 2 కలిపి 1/2 లీటర్ వరకు ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టేసుకొని సగం కన్నా తక్కువగా నీళ్ళని పోసుకోండి. మధ్యలో ఒక స్టాండ్ పెట్టేసి ఈ జున్ను పాల గిన్నెను ఇందులో మధ్యలో పెట్టి కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసి కుక్కర్ లిడ్ పెట్టి విజిల్తో సహా మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. అంతేనండి, జస్ట్ 5 మినిట్స్లోనే ఈ గడ్డ జున్ను ప్రిపేర్ అవుతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి నైఫ్తో చెక్ చేయండి. ఇలా స్మూత్గా దిగిందంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే దీన్ని డీమోల్డ్ చేయండి. ఇక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేశాను కాబట్టి పీసెస్ సరిగ్గా రాలేదు, కానీ టేస్ట్లో మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ లేదు. మీరు మాత్రం కంప్లీట్గా చల్లారిన తర్వాతనే దీన్ని డీమోల్డ్ చేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, చూడడానికి బాగుంటుంది. మనం కేక్లా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేశాను కాబట్టి ఇలా కొంచెం ఇలా ప్రిపేర్ అయిన జున్ను వేడివేడిగా తినడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే ఇంకా బాగుంటుంది. అలాగే ట్రై చేయండి. చూసారు కదండి, ఆంధ్ర స్టైల్లో గడ్డ జున్ను. మన తెలంగాణ స్టైల్లో కూడా జున్ను పాలతో జున్నును ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. ఈ జున్ను అయితే ఇంకా బాగుంటుంది. వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోని కూడా వాచ్ చేయండి. మరి జున్ను పాలలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పెరిగే పిల్లలకైతే చాలా మంచిదండి. జున్ను పాలు దొరికినప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా ఇది ట్రై చేయండి.